కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 277లో పంపిణీ చేసిన పట్టా స్థలాలకు లేఅవుట్ ప్రకారం నంబర్ రాళ్లు పాతాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెద్ద లక్ష్మణ ఆధ్వర్యంలో కల్లూరు తహసీల్దార్ రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. 2013లో సుమారు 1200 మందికి పట్టాలు ఇచ్చినా ఇప్పటి వరకు స్థలాలను గుర్తించే నంబర్ రాళ్లు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పొజిషన్ పడ్డారు. 13 ఇచ్చారు. 13 సంవత్సరాలు అయింది. విష్ణువర్ధన్ రెడ్డి గారు కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామానికి చెందినటువంటి సర్వే నంబర్ 277లో దాదాపు 13 సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి పొజిషన్ పట్టాలు మరి గ్రామంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి నిరుపేదలకు అందరికీ కూడా ఇంటింటికి ప్రతి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి అర్హులందరికీ కూడా మరి అప్పుడు సర్వే చేయించి ఇవ్వడం జరిగినది. అయినప్పటికీ దాదాపు 1200 మందికి ఇవ్వడం జరిగింది. ఈ పొజిషన్ పట్టాలకు ఇంతవరకు అయింది. వాటికి రాళ్ళు పొజిషన్లో పాతిచ్చి సర్వే చేయించి ఇవ్వడంలో జాప్యం కొనసాగించడం జరిగింది ప్రభుత్వ యంత్రాంగం. మరి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇన్ని రోజులు గడించింది. కాబట్టి మరి ఇప్పటికైనా మరి కళ్ళు తెరవాలని చెప్పేసి గౌరవనీయులు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు. ఆయన యొక్క మరి ఎమ్మెల్యే గారు ఇద్దరికి కూడా మా యొక్క గ్రామం తరపున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా మరి కలెక్టరు మరి ఎంఆర్ఓ గారు వెంటనే వాటిని చొరవ చూపి వెంటనే వారి ఆదేశాల మేరకు మాకు రాళ్ళు పాతిచ్చి పొజిషన్ పట్టాలకు అన్నిటికీ స్థిరపెట్టి మరి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి మరి ప్రభుత్వ పథకాల ద్వారా మరి విద్యుత్ స్తంభాలు కానీ, బోర్లు వేసి నీళ్ళ ట్యాంకులు కానీ, కాలువలు మరి మౌలిక సదుపాయాలను కూడా మరి ఏర్పాటు చేసే విధంగా చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా చొరవ చూపి మరి వాటిని రాళ్ళు పాతించకపోతే ఖచ్చితంగా మేము అంచెలంచెలుగా మా యొక్క పోరాటాన్ని మొదలు పెడతాం. చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ తీసుకెళ్లి మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా మేము వారిపైన వేటు పడే విధంగా కూడా మేము ఖచ్చితమైన నిర్ణయాల మీద ఉన్నామని చెప్పేసి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 13 సంవత్సరాల సమస్యకు గౌరవ విష్ణువర్ధన్ రెడ్డి గారు తెరదించారు. ఆయనకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇన్ఛార్జిగా టీడీపీలో మరి చురుగ్గా పాల్గొని ఆయన వయసుకు మించినటువంటి పనులు శ్రమజీవిగా మరి సేవకుడిగా మా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి అంతేకాకుండా మేమందరం కూడా ఆయన వెంట ఉంటామని చెప్పేసి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. మా యొక్క ప్రజానికమంతా కూడా మరి పేద ప్రజలంతా కూడా 1200 మంది పట్టాదారులు ఖచ్చితంగా ఆయన వెంట ఉంటాము ఎల్లవేళలా అని చెప్పేసి ఆ యొక్క గ్రామానికి మరి స్థిరపెట్టడానికి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలను గిన మరి తుంగలో దొక్కి ప్రభుత్వ యంత్రాంగం గిన జాప్యం చేస్తే మరొక్కసారి చెప్తున్నాం, వారికి మరి ఖచ్చితంగా మేము ఆఫీసులు కార్యాలయాల్ని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి కూడా వారిని పనిని కూడా చేసుకనివ్వం. మా పని చేసిన తర్వాతనే ఇంకా వారి పనులు చేసుకనిస్తామని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి ఈ యొక్క ప్రజానికానికి మరి మీడియా ప్రతి బృందానికి కూడా మేము సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ టీడీపీ తరఫున మరొకసారి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.